ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి కబూర్లు. ఈరోజు నేను మీతోటి దసరా రోజు మేము ఎలా బతుకమ్మను చేసుకున్నాము, ఎలా ఆడాము, అలాగే మా దసరా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఫస్ట్గా ఎవరైతే నా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అండి. సో మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, నా ఛానల్ మీకు పక్కా నచ్చుతుందని. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో దట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో వీడియోలో అయితే మేము ఎలా బతుకమ్మ చేసాము, ఎలా ఆడాము, అలాగే మేము ఇంకేం చేసాము అనేది నేను చూపించబోతున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీరు వీడియోలో చూస్తున్నట్టుగా మేము ఫస్ట్ అయితే బతుకమ్మ కోసం పూలన్నీ సపరేట్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో బతుకమ్మ కోసం పూలన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. కొంచెం పెద్ద పెద్దగా ఉన్న పూలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. సో దట్ మనకి బతుకమ్మ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కాబట్టి మేము అన్ని పూలన్నీ, వాటికి కావాల్సిన పూలన్నీ మేము మొత్తం చిన్నగా పార్ట్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఫ్లవర్స్ కటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు బతుకమ్మ చేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో పూలను పేర్చే ముందు, బతుకమ్మను చేసే ముందు సో పసుపు బొట్టు వేసుకోవడం ఇదైతే మన సాంప్రదాయం కాబట్టి ప్లేట్ తీసుకొని అందులో నేనైతే ఇలా పేపర్ తీసుకొని అందులోనే పసుపు కుంకుమ వేసి బతుకమ్మ ప్రిపేర్ చేయడానికి చేస్తున్నాం అనమాట.
బతుకమ్మను పేర్చడం చాలా కష్టం అండి. సో అంటే దానికి కూడా ఒక టాలెంట్ అని ఉండాలన్నమాట. అంత ఈజీ కాదు, ఫస్ట్ టైం చేయగానే రావడం లాంటిది అస్సలు కాదనమాట. దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాని కూడా సో ఒక 2-3 టైమ్స్ చూసిన వాళ్ళు కానీ లేకపోతే నేర్చుకున్న వాళ్ళు కానకైతే వస్తుందన్నమాట. సో ఫస్ట్ టైం అయితే ఎవరికి సరిగా రాదు. సో నేర్చుకున్న వాళ్ళకైతే వస్తుంది అనమాట, లేకపోతే చూసిన వాళ్ళకైనా వస్తుంది. సో ఎవరికైనా ఆల్మోస్ట్ అందరికి తెలుసు, తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు బతుకమ్మ ఎలా చేయాలో. సో మేమైతే ఇలా చేస్తున్నాం అనమాట. సో మధ్యలో అయితే ఆకులతో ఫిలప్ చేసుకుంటూ అంటే మనకి ఏదో అవైలబుల్ ఉంటే చాలా మంది అయితే ఆకు మనం ఎందుకట్లనే ఫ్లవర్స్ తెచ్చుకుంటాం కాబట్టి వాటితో పాటు ఆకులు రావడం. సో వాటితోనే నేను ఫిలప్ చేశాను అనమాట. ఇలా నాకున్న బంతి పూలు, చామంతి పూలు, గుంగు పూలతోని నేను బతుకమ్మ చేస్తున్నాను. ఇలా మనం పైకి పేర్చుకుంటూ పోతున్న కొద్దీ ఫ్లవర్స్ అనేటివి ఉండవు అనమాట. అంటే వాటికి స్పేస్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో మేమేం చేసామంటే వాటికి వెనకాల చామంతి పూలకి టూత్ పిక్స్ గుచ్చేసి వాటిని అలా పెట్టేసామన్నమాట. సో అవి కదలకుండా ఎక్కడ మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో టూత్ పిక్స్ మాకు అప్పుడు టూత్ పిక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేము టూత్ పిక్స్తో చేసాము. లేదంటే మనము పుల్లలతో లేకపోతే స్టిక్స్, చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేయొచ్చు అనమాట. అంటే వాటికి స్టిఫ్నెస్ అని ఉంటాయి, అంటే వెళ్ళి పక్కకు పడిపోకుండా అనమాట. సో మేము టూత్ పిక్స్తో చేసాం. ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చిందండి. బతుకమ్మ అయిపోయిందండి. చూసారు కదా, పెద్ద బతుకమ్మ ఒకటి, అలాగే బతుకమ్మకు తోడుగా ఇంకో చిన్న బతుకమ్మ. చూసారు కదా ఎంత బాగుంది కానీ, ఎంత ముద్దుగా ఉంది కదా ఫ్లవర్స్ తోని. చాలా బాగుందనమాట, చాలా మంచిగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మేము మళ్ళీ ఒకటేసారి చేయడంతోనే చాలా బాగా కుదిరింది అనమాట. సో మళ్ళీ మళ్ళీ తీయడం లాంటివి అట్లా ఏం చేయలేదు అనమాట. సో ఫస్ట్ నుంచి చేస్తున్నప్పటి నుంచి మంచిగా కుదురుతుంది. మనం మంచి మనసుతో చేయాలి కానీ బతుకమ్మ బాగా కుదురుతుంది. మనం ఇంట్రెస్ట్తో చేస్తే మాత్రం బతుకమ్మ చాలా మంచిగా కుదురుతుంది అనమాట. సో మా బతుకమ్మ అయితే చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికైనా కొంచెం పెద్ద సైజుగానే చేసామన్నమాట. చాలా చాలా బాగుంది. బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేము రెడీ అవ్వాలి. లెట్స్ గో.
రెడీ అయిపోయామండి. చూసారు కదా మా పాప ఎంత హ్యాపీగా ఉందనమాట చాలా. సో ఇప్పుడు మనము బతుకమ్మకి పూజ చేసి బతుకమ్మని బయట పెట్టి బతుకమ్మ ఆడాలన్నమాట.
పట్టుకుంటే ఎవరు డాన్స్ ఆడతారు? నువ్వే పట్టుకొని డాన్స్ ఆడేసి. మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ అంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయి తర్వాత ఇంకా ఫుల్ వేరే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో బతుకమ్మని నిమజ్జనం చేసే టైం వచ్చేసిందండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇంత మంచిగా చేసి ఇంత ఎంజాయ్ చేసిందాక, కానీ తప్పదు కదా మనం నిమజ్జనం చేయడం. సో అదే మన ఆనవాయితీ కాబట్టి ఇప్పుడైతే మేము నిమజ్జనం చేస్తున్నాం అనమాట. నిమజ్జనం చేశాక మేము ఒక ఈవెంట్కి వెళ్ళామండి. సో మీ వీడియో మాత్రం స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది ఈవెంట్. అక్కడ మేము ఏం చేస్తామో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయాక మేము మాకు దగ్గరలో ఉన్న ఒక ఈవెంట్ దగ్గరికి వచ్చేస్తామండి. సో ఇక్కడ చాలా బాగా జరిగింది అనమాట ఈవెంట్. దసరా ఈవెంట్ అండి. సో దసరా రోజు మేము బతుకమ్మ చేస్తాం అనమాట. సో దసరా రోజు రావణాసుడిని కాల్చడము, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు, చాలా మొత్తం ఒక జాతర అనమాట, షాపింగ్. సో చాలా బాగుంటుందండి. సో ఇదైతే మేము ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకసారి దసరా అప్పుడు ఏదో ఒక ఈవెంట్కి వెళ్తూ ఉంటాం కదా. సో మేము ఈసారి అయితే ఈ ఈవెంట్కి వచ్చేసామండి. చాలా బాగుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే రావణాసుడి దహనం జరుగుతుందన్నమాట. చాలా బాగుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. దసరా రోజు రావణాసుడిని కాల్చడం అయితే ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది.
జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారు ఫుల్గా ఎంజాయ్ చేసామండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో అయితే మీకు పక్కా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.